హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విహారీ ఫ్రెండ్స్. ఈరోజు నేను మళ్ళీ మా జీడి మామిడి తోట దగ్గరికి వెళ్తున్నాను. సంవత్సరం తర్వాత, గత సంవత్సరంలో మన జీడి మామిడి తోట అలాగే ఆ పండ్లు మొత్తం వీడియో చూపించాను. ఈరోజు కూడా మళ్ళీ క్లారిటీగా చూపెడతాను. మనకు కనపడుతున్న ఆ కొండ దగ్గరికి వెళ్ళాలి. మన బుజ్జి గారితో మనం రూట్ ఒకటి ఉంది, ఆ రూట్లో వెళ్తూ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రూట్కి తీసుకెళ్తాను. అది మనం స్టార్ట్ అయిపోతాం. ఎండ బీభత్సం, టైం ఇప్పుడు 3 అవుతుంది. సో మనం అక్కడికి వెళ్ళి కొన్ని విషయాలు మాట్లాడుతున్నాం. అక్కడ కొండ దగ్గర ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. ఇలా రూట్ ఉండదు. సో ఇలా తిరిగి ఆ కొండ దగ్గర అన్నమాట ఇలాగా మళ్ళీ ఇక్కడికి రావాలి. ఇలా వెళ్తే నడుచుకుంటే దగ్గరే. సో మన బుజ్జిగాని తీసుకొని మనం అట్లా రూట్ వే ఉంది, ఆ రూట్ నుంచి అయితే ఇలా వచ్చేస్తా. ఆల్రెడీ మన వీడియోలో చూసుంటారు కాబట్టి అతను ఈరోజు రూట్ కూడా చూపెడతాం మీకు. రాసి ఇంక మనం స్టార్ట్ అయిపోదాం. సో రూట్లో వెళ్ళాలి మనం ఇప్పుడు. మన కెమెరామ్యాన్ కూడా మనతో వచ్చేస్తుంది ఈరోజు. ఆల్రెడీ అమ్మ నాన్న వాళ్ళు వెళ్ళిపోయారు. సో వాళ్ళకి వాటర్ డ్రింక్స్ ఇలా తీసుకొని అయితే స్టార్ట్ అయ్యాం. ఓకేనా? ఇది ఆ చిన్న ఊరు, పల్లెటూరు. ఇక్కడతో ఊరు ఎండ్ అయిపోయింది అనమాట. మనం ఇప్పుడు ఆంధ్రాలోకి ఎంటర్ అవుతున్నాం. ఇదే బార్డరు. ఇక్కడ నుంచి ఆంధ్ర రూట్ విషయానికి వస్తే ఇదిగో ఇలా ఉంటుంది. ఇది ఒక రోడ్డా లేకపోతే పొలాలకి వెళ్ళే దారి అన్నట్టు ఉంటుంది. సో ఇలా వెళ్తే మనం మరిగూడెం, మక్కినగూడెం వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనం కిందకి వాగు దగ్గరికి వెళ్ళిపోతాం. ఇదే వాగు అనమాట. వర్షాలు ఎక్కువ వస్తే చాలా హెవీగా వెళ్తుంది వాటర్. ఇక్కడ మన ఇంటి దగ్గర నుంచి కూడా ఉంది. వీడియో స్టార్టింగ్ రికార్డ్ చేసిన దగ్గర నుంచి వెళ్తే ఫోన్ అయితే వచ్చింది, సిగ్నల్ కట్ అయిపోయింది. ఈ సంవత్సరం మొత్తం పొగాకు కనపడుతున్నది. ఈ తోట పొగాకు తోట. మా ఏరియాలో ఎక్కువ పొగాకు తోటలు, మళ్ళీ జీడి మామిడి, ఇటు చూస్తే పామాయిల్, మళ్ళీ శనగ వేస్తారు. రూట్ ఎలా ఉంటుంది, కొంచెం కష్టం. ఇక్కడికైతే ఆల్మోస్ట్ వచ్చేసాం మన జీడి మామిడి తోట దగ్గరికి. ఇక్కడ నుంచి మన ఇల్లు, మన ఊరు మొత్తం కనపడుతుంది. వచ్చేసాం. ఇదే మన జీడి మామిడి తోట. లెఫ్ట్ సైడ్ మనకు కనపడుతుంది, ముందు దారి ఉంటుంది. వచ్చేసాము. ఇదేనబ్బా మా జీడి మామిడి. ఆల్రెడీ అమ్మ నాన్న ఏరుతున్నట్టున్నారు. మనం మంచిగా రెడీగా ఉంది.
అయ్యో ఏరుకుని వచ్చి ఇలా కుప్పగా పోసుకొని తర్వాత వేరు చేయాలి పళ్ళు గింజలు. ఓయ్ ఎవరదే? ఇదే మా సెట్టింగ్ అన్నమాట, నాన్న సెట్టింగ్. అయిపోయిందన్నా, మనం వచ్చేసాం. ఇక్కడ పెట్టేసి ఏరాలన్నమాట. సో ఇప్పుడు కొంచెం సౌండ్ వస్తుంది అనమాట. మా నాన్న చూపెడతా ఇప్పుడు మీకు. ఈ తోటకి ఏమంటారు, గురువు గారు అనమాట. ఇదేంటమ్మా, ఇది పళ్ళు. ఈ పళ్ళు అన్నీ ఏరి తీసుకెళ్ళాలి అక్కడికి. కొంచెం సౌండ్ వస్తుంది. అక్కడ చూడండి, అమ్మ కూర్చొని ఉంది. ఇప్పుడు ఈ కాయలన్నీ ఆడాలి, ఆ దరివరికి వెళ్ళాలి. ఇక్కడ చూడండి ఎల్లో కలరు ఎంత ముద్దుగా ఉంది కదా. ఇప్పుడు రెడ్ కలర్ చూపెడతాను. ఇక్కడ కలర్ చూడండి, రెడ్ కలర్. ఇంకో కలర్ చూపెడతా. డిఫరెంట్ ఉన్నాయి కలర్స్. కింద పడిపోతాయి. ఈ ఏరడం పైన ఉన్న వాటిని మనం ఇంకేమి టచ్ చేయకూడదు, జస్ట్ వీడియో కోసమే. సో చాలా పెద్ద గింజలు ఉన్న చెట్టు ఒకటి ఉంది ధరిన, అది కూడా చూడాలి ఎక్కడుందో. ఈ చెట్టు చూడండి ఎలా పడ్డాయి చెట్టుకి కాయలు. దిష్టి ఏం పెట్టకండి. సో మాకున్న 1 ఎకరం జీడి మామిడి తోటలో ఇలా చూడండి, ఇటు మెయిన్ పెద్ద చెట్లు ఉంటాయి, ఇటు కొంచెం చిన్న చెట్లు ఉంటాయి. ఇక్కడ వరకు ఏరారమ్మా, ఇక్కడ వరకు ఏరంట. ఆ దరి నుంచి, ఇక్కడ నుంచి మళ్ళీ ఆ దరికి వెళ్ళాలి, ఇంకటి ఏరాలి. సౌండ్ వచ్చేస్తుంది నడుస్తుంటాయి ఆకుల కింద. మొత్తం తిరిగేస్తున్నా చూడండి. ఇంకా ఈ ఏరలే చెట్టుకి ఎలాగ ఉన్నాయి. ఏం టచ్ చేయకూడదు మనం. టచ్ చేయకూడదు అంటే మళ్ళీ రేపు ఒకరోజు ఆగితే ఈ మళ్ళీ కింద పడిపోతాయి. సో మన కింద పడ్డ వాటిని గేలడానికి 1 రోజు పట్టుద్ది. పైన ఉన్నాయి ఇంక ఏరలేమా, పైన కోసుకుంటే కింద అయితే 2 రోజులు మొత్తం పండిపోతాయి. కింద కలర్గా కనపడుతున్నాయి. ఈ చెట్టు చూడండి, గింజేమో పెద్దగా, అనుకున్న కాయం చిన్నగా, అన్నీ ఒకేలాగే ఉన్నాయి. కింద చూడండి రెడ్ కనపడుతున్నాయి, చాలా ముద్దుగా ఉన్నాయి. ఈ లాస్ట్లో వేసిన చెట్లు ఇక్కడ వరకు మన ఇల్లు అనమాట, మన పొలం. అక్కడ చెట్టు ఉంది కదా, అక్కడ పెద్ద చెట్టు, అక్కడే మా పెద్ద పాప సమాధి. సో అక్కడ ఈ ప్లేస్కి తనే మొదటి వారసురాలు. ముందు వచ్చేసింది ఇక్కడికి. నిన్న ఏరేశారు, నిన్న ఫుల్గా ఉన్నాయి. నిన్న పొద్దున్నుంచి సాయంత్రం 7 వరకు పట్టిందంట. ఈరోజే మళ్ళీ వచ్చేసాం. ఇలా బకెట్ పట్టుకొని తిరగాలి, చెట్టు తిరిగి కాయలేరు ఇలా బకెట్లో పోసి నిండిన తర్వాత అక్కడ తీసుకెళ్ళాలి. అమ్మ ఏరుతుందన్నమాట. చూడండి అక్కడ ఇంటి పెద్ద కోడలు ఏం పని చేస్తుందో, వేరు చేస్తుంది అనమాట.
పళ్ళు గింజలు రోజు నుంచి ఏరిన పండ్లు అనమాట. ఇవి ఇప్పుడు ఇలా వేసేయాలి. అమ్మ వాళ్ళు కూడా వస్తే ఇంకా రౌండ్గా కూర్చొని సపరేట్ చేసి ఇలా పెట్టేస్తారు. ఇంకా మనం కూడా కూర్చుంటే మొదలేద్దామా. నా బకెట్ నిండిన తర్వాత అలా మూసుకొని వస్తాడనమాట. మూసుకొని వచ్చి ఇక్కడ పోసేసి వెళ్ళిపోతాడు. ఇంకా ట్రాన్స్పోర్ట్ అనమాట మా నాన్న. అమ్మ అక్కడ లోడ్ చేస్తూ ఉంటుంది. ఎందుకునా ఇట్లా గింజలు వేయడంగా అమ్మ అక్కడ లోడ్ చేస్తూ ఉంటుంది, నాన్న తీసుకొస్తూ ఉంటాడు. మేము ఇక్కడ కూర్చొని తీస్తూ ఉంటాం, వేరు చేస్తూ ఉంటాం. జీడి మామిడి తోట ఉన్న వాళ్ళకి అందరికి ఇదే పని. చెట్ల దగ్గరికి వెళ్ళి చూసాం కలర్స్. ఇక్కడ చూడండి అన్ని కలర్స్, రెడ్ కలర్స్, ఎల్లో కలరు, ఇంకేం కలరు, పింక్ ఉంది కదా, పింక్ ఉంది, గ్రీన్ ఉంది, ఇంకేం కలర్ ఉంది, ఇవే వీడియోలో మీకు కనపడుతుంటాయిగా కలర్ కలర్. జీడి మామిడి పండ్లు ఒక రోజుకి మళ్ళీ అలా కలర్ మారిపోతాయి. అవి మొత్తం పండిపోయినాయి. ఇంకా అవి యూజ్ ఏం లేదు. సో వీటిని కూడా సిటీలో పళ్ళు కొని తింటున్నారంట ఈ మధ్యన. మరి మా వాళ్ళు ఎట్లా పడేస్తూ ఉంటాం. వీటిలో ఉప్పు వేసుకొని కోసుకొని తింటుంటే మామూలుగా ఉండదు. ట్రాన్స్పోర్ట్ వెహికల్ మళ్ళీ వస్తుంది అన్నమాట. ఏడం ఒక లెక్క అయితే ఇక్కడ కూర్చొని వీటిని తీయడం ఇంకో లెక్క. అలా చెప్పుకుంటే ఇక్కడ కూర్చొని ఉంటాను నేను వీడియో పట్టుకొని. అమావాస్య పొందానికి వస్తూ ఉంటాం ఇక్కడికి, వీడియో తీసుకొని వెళ్ళిపోతాం. మన వాళ్ళకి తెలిసిందే, పోయిన సంవత్సరం వీడియో తీసాను, మళ్ళీ ఈ సంవత్సరం వీడియో తీస్తున్నా. ఈ మధ్యలో ఎప్పుడు అప్డేట్ ఇవ్వలేదు కదా. ఇక్కడ చెయ్యి పెట్టానంటే మళ్ళీ నేను వీడియో తీయడం కష్టమని నేను చెయ్యి పెట్టట్లే. మన కెమెరామ్యాన్ నన్ను వీడియో తీస్తా అన్నారు కానీ వచ్చి పనిలో లీనమైపోయారు. ఇంకా మనం వాళ్ళని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు కదా. మనం ఏదో ఒకటి వాగేద్దాం. ఓ అక్కడ మన బుజ్జిగాని పార్క్ చేసా. ఇది నాన్నది. తర్వాత మెల్లగా అక్కడ కూర్చుందాలి మన మంచి కాడ. ఇప్పుడు మళ్ళీ కొత్త లోడ్ దిగిందనమాట. బుజ్జి బుజ్జిగా ఉన్నాయి చూడండి. నిన్న మన చెట్లో చూసాం కదా. అమ్మ వాళ్ళు వచ్చేలోపు తీసేద్దామని ట్రై చేస్తున్నా కానీ అయ్యేటట్లేవే. నాకు ఇదే పని, వీడియో తీసే పని ఉంటే ఇంకేడవుతాయి. చెట్టు చూడండి, చాలా చిన్న చెట్టు, కాయలు చూడండి ఎలాగున్నాయి. ఇదే పువ్వు అన్నమాట. ఇది మంచు ఎక్కువ ఉన్న, వర్షాలు పడ్డా ఇలాగ బ్లాక్గా మాడిపోద్ది. వీటికి డేంజర్ ఏదంటే ఎక్కువ మంచు పడ్డా, వర్షం వచ్చినా అలా పూర్తిగా మాడిపోతుంది. పచ్చికాయలు అంటే గింజలు, పచ్చి గింజలు. వీటితో మనం కోసి కూర వండుకోవచ్చు. మన జీడిపప్పు అన్నమాట. ఇప్పుడు ఏమి కూరలు వండుకోము, లాస్ట్లో తోట లాస్ట్లో మిగిలిపోతాయి కదా కొన్ని, ఇలాంటి వాటితో మనం ఇంకా కూరలు వండుకోవడం, పప్పు తీయడం అలా చేయొచ్చు. ఇప్పుడు ఎంతవరకు మనం కింద పడ్డ వాటిని ఏరుకొని గింజలు వేరు చేసి అమ్మడమే. ప్రజెంట్ ఇప్పుడు
ఎంత వేసారమ్మా రేటు? 155 ఉంది ఇప్పుడు ప్రజెంట్. సో రేట్ ఉన్నప్పుడే మనం 2 days 3 days ఏరుకున్న వాటిని మార్కెట్కి తీసుకెళ్ళిపోతే మనకి అమౌంట్ కనబడుతుంది. క్లైమేట్ ఏమైనా మారినా గింజలు బ్లాక్ అయిపోతాయి. సో ఇవి ఉన్నాయి కదా, ఇలా బ్లాక్ అయిపోతాయి. అలా అయిపోయిందంటే మనకి రేట్ అనేది ఉండదు. లోన పప్పు అనేది బాగానే ఉంటుందిలే, కానీ పైన ఇది మాడిపోద్ది. ఇలాగ ఉండాలి. ఇప్పుడు ప్రజెంట్ ఇలాగ ఉంటాయి నీట్గా, చూస్తున్నారు కదా. ఇలాగుంటే మనకి మంచి రేట్ వేస్తారు. అందుకని 2-3 daysకి మనం మార్కెట్ తీసుకెళ్ళి అమ్మేస్తాం. చాలా ఎక్కువ అవనవసరం లేదు, 1 బస్తా 2 బస్తాలు అయితే చాలు, మనం అమ్మేసుకోవచ్చు. అమౌంట్ అనేది కనపడుతుంది. చాలా ఎక్కువ అయిన తర్వాత వడ్లు లేక ఒకేసారి తీసుకెళ్ళాలంటే కష్టం. చెట్టు చూడండి, చిన్న చిన్న చెట్లే బాగా కాసినాయి అమ్మా, పెద్ద చెట్లు కన్నా. నిన్న ఏరేసారంట. నిన్న సాయంత్రం 7 గంటల వరకు తోటలోనే ఉన్నారు. సో ఈరోజు మళ్ళీ వచ్చారు, మళ్ళీ ఇలా పడిపోయారు. మనం కింద పడ్డ వాటిని ఏరుకుంటూ వెళ్ళిపోవడమే. మరి రేపు పొద్దున వస్తే మళ్ళీ ఇలాంటివి పడిపోయి ఉంటాయి. నెక్స్ట్ డాడీ గెట్టు చుట్టూ ఇలా కొబ్బరి చెట్లు వేసేసి చూస్తున్నారు కదా, ఇలా వరుసగా ఉంటాయి. తోటలో కాసేపు రెస్ట్ తీసుకోవడానికి ఇలా బడ్డీ అనమాట ఇది. ఇప్పుడు ఇక్కడ 2 కాయలు తింటూ కూర్చున్నాం. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇలా తోటలో కూర్చొని పడుకోవడానికి సెట్టింగ్. వావ్, గాయస్ చూశారు కదా మా జీడి మామిడి తోట. ఇప్పుడు వరకు అయితే మేము వేరు చేసాం పండ్లు గింజలు. ఇప్పుడు పూర్తయిపోయింది. ఇవి 2 పండ్లు తీసుకొచ్చాను టేస్ట్ చేద్దామని. ఇలా తీసేసి నీట్గా కడిగేసి, మా సౌండ్ వస్తుంది. జీడి తోటలో రికార్డ్ చేయాలంటే ఇదే ప్రాబ్లం, ఎందుకంటే కింద ఆకులు సౌండ్ వస్తూ ఉంటాయి. పోయిన సంవత్సరం మన వీడియోలో కొంచెం ఉప్పు వేసుకొని ప్రశాంతం తిన్నాం, కానీ అవన్నీ మర్చిపోవచ్చు. ఇప్పుడు ఇక్కడంటే దొరకవు కదా. సో వావ్, సూపర్. ఎక్కువ తిన్నాం అనుకో దగ్గు వస్తుంది. మా పాప దగ్గు వస్తుంది అంటే. సో గాయస్ సూపర్గా ఉన్నాయి, కానీ 2 పండ్లు ఒకే కలర్ తీసుకొచ్చాయి. కలర్ మార్చుంటే బాగుంది, చాలా బాగుంది, కానీ ఏదో ఈగలు వచ్చేస్తున్నాయి. సో గాయస్ మన ఇలా నేచర్ వ్యూస్ కూడా మనం మంచి తీద్దాం. మన రైడ్ కూడా స్టార్ట్ అవుతుంది త్వరలో. మంచి రైడ్తో మీ ముందుకైతే వస్తా. సో మరి ఈ వీడియో అనిపించిందా కామెంట్ చేయండి. మా జీడి మామిడి తోటలో ఈరోజు మా వీడియో అంటే మీరు చూస్తున్న ఈ వీడియో. ఓకే, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ విన్ను. ఓకే, బాయ్ బాయ్.